కట్టెడు ఏం జరిగింది ఇప్పుడు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ బీజేపీ అనుబంధం. మీకు ఒక్కటి ఇక్కడ అర్థమవుతున్న కామన్ పాయింట్ ఏంటంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నా కూడా అధికారంలో కేంద్ర సహకారం అనేటువంటిది మరి పారదర్శకంగా ఆ రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కులతో పాటు ఆ రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన చేయూతను అందిస్తున్నది అనేటువంటి చాలా స్పష్టం. ఇకపోతే మిత్రుడు రాకేష్ ఏదైతే బియ్యం ఎవరు కొంటున్నారు అని అంటే బియ్యం ఎవరు కొంటున్నారంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొంటుంది. మరి ఎవరిని మీ ఇక్కడ సివిల్ సప్లైస్ మినిస్టర్ పోయి కలిసి కొనమని అడిగిండు అని అంటే పీయూష్ గోయల్ గారిని ఫుడ్ మినిస్టర్ ను అడిగినటువంటి పరిస్థితి. అంటే ఇది చాలా స్పష్టం. ఇక సబ్సిడీ అంటున్నారా, మరి ఏదైతే ఎరువుల మీద ఒక్క యూరియా బస్తా మీద ఢిల్లీలో ధర్నా ఎందుకు జరుగుతుందన్న? 1986 రూపాయలు ఒక యూరియా. రైతుల ధర్నా ఎందుకు జరుగుతుంది ఢిల్లీలో? రైతుల ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించమని, ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించమని ఏ రాష్ట్రం ఇప్పుడు మేము లేనప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ ఎవరైనా ఒకవేళ స్టేట్స్ కు బిజినెస్ చేసే రైట్స్ ఇచ్చారా మీరు? గోధుమల ఎక్స్పోర్ట్ కూడా బంద్ చేశారు, బియ్యం ఎక్స్పోర్ట్ బంద్ చేశారు. అసలు ఈ దేశంలో ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించమని ఇన్ని రైతు ఆందోళనలు జరిగినాయి కదా. ఈ ఆందోళన మినహా ఏ ఆందోళన అయినా ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలనేటువంటి డిమాండ్ వచ్చిందా? ఎంఎస్పీ ఇవ్వాలా పెంచాలా అన్నారు కానీ ఎప్పుడైనా వచ్చిందా? ఇది క్రియేటెడ్ బై సమ్ పొలిటికల్ ఇంటెన్షన్ అనేటువంటి చాలా స్పష్టం. దాంట్లో దాన్ని ఆధారం చేసుకొని మాట్లాడితే అర్థమే లేదు. మీరు చాలా స్పష్టంగా ప్రశ్న ఏదైనా ఉద్యమం వస్తే అది పొలిటికల్ మోటివ్ అని కొట్టిపారేస్తే అది ఎవరేమన్నా నేననేది రాజకీయాలకు అతీతంగా జర్నలిస్ట్ గా ఈ గతంలో కేసీఆర్ కూడా అదే అన్నారు. చాలా సందర్భాల్లో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏది ఉద్యమం వచ్చినా అది పొలిటికల్ మోటివ్ అనేటువంటి అన్న సందర్భాలు మనం విన్నాం. మీరు కూడా ఉద్యమాలు చేసినా ఇంకోటి కాంగ్రెస్ నిరుద్యోగులు ఎవరు కూడా రోడ్లు ఎక్కట్లేదు, లేకుంటే ఇంకెవరు కూడా రోడ్లు ఎక్కట్లేదు. చట్టబద్ధత కల్పించమని చెప్పేసి మూమెంట్ గా చూద్దాం, దాంట్లో జెన్యూన్ ఉంటుందో లేదో అది వేరే సంగతి. శ్రీనివాస్ గారు ఉద్యమము పంజాబ్ రైతులే చేస్తా ఉన్నారు. దేశంలో రైతులకు సంబంధించిన ఆదాయం అయితే ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు మీకు హిస్టరీ తెలుసు. మొత్తం భారతదేశ రైతాంగ ఉద్యమాల్లో గనక చూస్తే మనం టికాయిత్ దగ్గర నుంచి చూసినా ఇంకెప్పుడు శరత్ జోషి దగ్గర నుంచి చూసినా ఉద్యమాలన్నీ కూడా ఎప్పుడు చూసినా కానీ మీరు అన్నట్టుగా కేవలం కొంత, ఎందుకంటే అది హరిత విప్లవం విజయవంతం అయినటువంటి రాష్ట్రాలు కావచ్చు, దానివల్ల ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి ఎక్కువ ఉండటం వల్ల కావచ్చు, ఏదైనా కొంత అక్కడి నుంచి డిమాండ్స్ ముందుకు వస్తున్నాయి. మహారాష్ట్రలో కూడా కాళ్ళకి బొబ్బులు కట్టేంతగా కొన్ని వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు, మీరు చూశారు. అనేక చోట్ల రైతులు మన దగ్గర కూడా టమాటాలు పారబోసారు, మిర్చి తగలు పెట్టుకున్నారు, జరిగినాయి. మహారాష్ట్ర రైతుల ఉద్యమం సహేతుకమైంది, దానికి ప్రభుత్వం స్పందించింది. 36,000 కోట్ల రూపాయలు సంవత్సరం పాటు ఉద్యమం చేశారు, దాన్ని కూడా స్పందించి చట్టాలు అది వేరే సంగతి. సంవత్సరం పాటు ఉద్యమం చేస్తే స్పందించి కేంద్రం చట్టాలు వెనక్కి తీసుకుంది, దాన్ని కూడా మనం గుర్తించాలి. ఆందోళన చేస్తున్నారు పంజాబ్ రైతుల ఆందోళన. మరి ఇది ఏదైతే దేశంలో సగటు ఆదాయం రైతుది పంజాబ్ లోనే అత్యధికంగా ఉన్నది. ఇవాళ పంజాబ్ లోనే ఆందోళన చేస్తా ఉన్నారు. మనకు తెలుసు పంజాబ్ లో విభిన్నమైన లక్ష్మణ్ గారు నిరుద్యోగం ఎక్కడుంటే అక్కడ నిరుద్యోగులు చేస్తారు. ఇంకెక్కడైనా సమస్య ఉన్నప్పుడు రైతులు ఇప్పుడు మన దగ్గర వర్గీకరణ సమస్య ఉంది కాబట్టి దేశంలో లేకపోయినా మన దగ్గర వర్గీకరణ పంజాబ్ లో రైతులు ఉద్యమిస్తారు, ఇంకో చోట కార్మికులు ఉద్యమిస్తారు, తప్పేం కాదు. అనుభవం కలిగిన వాస్తవాలు తెలిసినటువంటి జర్నలిస్ట్ గా పంజాబ్ రైతులు చేస్తున్నటువంటి ఉద్యమం వెనుక ఉన్నటువంటి ఎవరి ప్రేరణ ఎవరి ప్రేరేపణ అనేటువంటి విషయం దేశమంతా సగటు మనిషికి కూడా తెలిసినటువంటి పరిస్థితి ఉంది.
ఇంకా దాని మీద నేను ఇంకెక్కువ గౌరీ గారు. ఒకటే అడుగుతాను సార్. 4 నెలల తర్వాత ఈ రాష్ట్రానికి వచ్చారు, సికింద్రాబాద్ లో మీటింగ్ పెట్టి వర్గీకరణ చేసిపోతా అని చెప్పారు ప్రైమ్ మినిస్టర్ గారు. 4 నెలల తర్వాత వచ్చిన తర్వాత కూడా ఆయనకు వర్గీకరణ గురించి ఒక మాట కూడా మాట్లాడలే. ఎలక్షన్ వచ్చినప్పుడే మాటలు ఇవ్వాలి, వాయిదాలు ఇవ్వాలి, వెళ్ళిపోవాలి. నేనేమంటున్నా రాకేష్ గారు మాట్లాడింది దేశ ప్రధానమంత్రి గుజరాత్ ఎందుకు ఫసల్ బీమా యోజన లేదు? సార్ నేను ఒకటే అడుగుతున్నా, సీనియర్ మోస్ట్ బీజేపీ నాయకుడు ఒక ప్రశ్న, గుజరాత్ ఎందుకు లేదు ఫసల్ బీమా యోజనలో? తలకాయ నరుకుంటా అన్న మాటలు కావాలి సార్. మేము ఒకటే చెప్తున్నాం, మిమ్మల్ని అడిగింది దానికి వెంటనే డైవర్ట్ చేయండి. 2 కోట్ల ఉద్యోగాలు అవి మాట్లాడలే, 15 లక్షల రూపాయలు అడగండి. నేను అడుగుతుంది ఒకటే, ఫసల్ బీమాలో గుజరాత్ ఎందుకు లేదు, ఎంఎస్పీకి చట్టబద్ధత ఎందుకు లేదు? ఇప్పటి వరకు మీరు మాట్లాడిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం కాదండి. స్పష్టత అయిపోయింది. కాదు, ఇంజనీర్లు లేకుండా ఈడ కట్టెబట్టి గుట్టల పొంట ఇట్లా కట్టె చూపించి గిడికెళ్ళి గారు ఓపెన్ చేసిన వెంటనే పగులు పెట్టాయి. నర్మదా సరోవర్ డ్యామ్ ఆడికట్ట పోదాం పారి. మేము ఇక్కడ 3 ఫ్లడ్లు వచ్చినా కానీ పోలే. ఇక్కడ సంవత్సరాలు రాని వచ్చింది. అసలు ఉన్న బ్రిడ్జే పోతున్నది. మొత్తం ఆడున్నాయి 87 పిల్లర్లలో 2 పిల్లర్లు పోతే దానికి మీరు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తారు. జస్ట్ గౌరీ గారు, గౌరీ గారు ఈ ఆర్గ్యుమెంట్ ని బీఆర్ఎస్